నమో నారాయణ. మళ్ళీ అమ్మవారి అభిషేకం వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు శుక్రవారం కదా, ఈ వీడియో చేసి అప్లోడ్ చేసాం. చూసి తరించండి. అమ్మవారి అభిషేకాలు మేము ఎలా చేసుకుంటామో చూపిస్తూ ఈ చిన్న వీడియోనండి. ముందు అమ్మవారిని ఆవాహన చేసుకొని అభిషేకానికి అమ్మవారిని సిద్ధం చేస్తాము. అభిషేకం చెప్పి చీర కడతాము. కట్టినాక అంతా రెడీ చేసుకుని అభిషేకం మొదలు అమ్మవారి సిద్ధోత్తర స్నానం అయినాక మన ఇహలోకంలో కోరికలు తీయటానికి అమ్మవారికి క్లీన్ తప్పయామంటే తర్పణాలు చేసుకుంటామండి. నేను ఈ మధ్య విన్న ఒక చిన్న కథ మీతో చెప్తున్నానండి. అదేంటంటే, ఒక భక్తుడు అమ్మవారి గుడిలో కూర్చొని మోక్షం కోసం సాధన ఎలా చేయాలి అని ఒక యోగిని అడిగితే ఆయన చెప్పారంట, సోహం చేసుకోమ్మా మోక్షం వస్తుందని చెప్పారంట. ఆయన ఎన్ని సంవత్సరాలు సోహం చేసినా కూడా మోక్షం అనేది దొరకలేదట. ఏంటి ఇన్ని చేసినా ఎందుకు అమ్మవారు నాకు మోక్షం ఇవ్వలేదు అని విలపిస్తుంటే ఈలోపు ఇంకొక యోగి వచ్చారంట. ఆయనని, స్వామి నేను ఎంత చేసినా కూడా నాకు మోక్షం అనేది రాలేదు అంటే, నువ్వేం చేస్తున్నావు నాయన అంటే, నేను సోహం చేస్తున్నాను స్వామి అని చెప్పాడంట. కాదు, సోహంకి ముందు దా కలిపి దాసోహం అని చేసుకో నాయన అని చెప్పాడంట. ఆయన దాసోహం 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 అనగానే మోక్షం వచ్చిందట. అంటే అమ్మవారికి, అమ్మ నేను నీ దాసుణ్ణి, నేను నీకు మొత్తం దాసోహం అయిపోయాను తెలియ, నీవు తప్ప నాకు ఇంకెవరి దిక్కు అని చెప్పి అమ్మవారిని కనుక మనం వేడుకుంటే అమ్మ తప్పకుండా మనల్ని ఆదరిస్తుంది, మనకు కావాల్సినవి తీరుస్తుంది, అలాగే మోక్షం కూడా సిద్ధింప చేస్తుంది. ఇది నేను తెలుసుకున్న కదండి, మీకు చెప్దాం అనిపించి చెప్పాను. ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్తవం శోధవిల్వః తస్య ఫలాని తప్సానుదంతో మాయాంతరాయ సభాక్షలక్ష్మీ. అమ్మవారి కరుణా కటాక్షాలు అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారిని చూసి తరించారు కదా. నమో నారాయణ.